పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు బాసిత్ను ఇవాళ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు విదేశాలకు పారిపోయేందుకు ప్రేమ్ కుమార్ సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ సహా షకీల్ అనుచరుడు అబ్దుల్ బాసిత్ను నిన్న బోధన్లో అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇవాళ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. గత నెల 23 తెల్లవారుజామున హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అయితే తానే కారు నడిపానంటూ అప్పట్లో అఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. దీంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు సాయంతో షకీల్ అనుచరులు రాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన రోజు బోధన్ సీఐ ప్రేమ్ కుమార్, పంజాగుట్ట సీఐ ఫోన్లో మాట్లాడినట్లు కాల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా ప్రేమ్ కుమార్ను అరెస్టు చేశారు. కాగా ఇప్పటి వరకు ఈ కేసులో షకీల్ డ్రైవర్ సహా అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు.